హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ హాసిని. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, ఇవాళ మాకు కాలేజ్లో బతుకమ్మ ఈవెంట్ ఉందన్నమాట. సో మేమందరం కలిసి బతుకమ్మ ఈవెంట్ కోసం మా కాలేజ్కి వెళ్తున్నా. సో మీకు మా కాలేజ్లో ఇవాళ ఏం ఈవెంట్స్ జరుగుతాయో మీకు ఇవాళ చూపిస్తా. సో కాలేజ్కి వెళ్ళాక కలుద్దాం. సో ఫైనల్లీ కాలేజ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఒక 15 మినిట్స్ పాటు మమ్మల్ని దిగమని చెప్పేసి కార్ మొత్తం చెక్ చేశారు, బాటిల్స్ ఏమైనా ఉంటాయేమో అని, బికాస్ గొడవలు కాకుండా ఉండడం కోసం. ఇక కాలేజ్కి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. ఆ ఎండకి, ఆ అవుట్ఫిట్కి అసలు అర్థం కాలే. ఫైనల్గా అయితే స్టాఫ్ రూమ్కి వెళ్దాం, కొంచెం ఏసీ ఉంటుంది కదా అని అక్కడికి వెళ్ళాం. కొంచెం హ్యాపీ బర్త్డే నా చున్నీ కనిపిస్తుంది, తీసుకోరా. చంపినా కదరా బాక్స్ మొత్తం. తిను దాకా చూసారు ఎక్కువ కూర్చుని థ్యాంక్ యూ. తీసుకోండి, తీస్తుంది ఇప్పుడే. అయితే నా స్వీట్ ఎలా ఉంది? అద్వైత్, స్వీట్ టేస్ట్ చెప్పవా, రివ్యూ? ఎవరో ఒక్కరు చేసింది కదా. తీస్తాను వీడియో ఏంటి, బ్లాగా అట్లా ఎత్తి కొంచెం మంచిగా కొంచెం ప్రొడక్టివ్ టాక్స్ నువ్వు చేస్తారు కదా, నువ్వు చేస్తావా లేకపోతే చేయండి. మ్యూట్ ఎందుకు? వైరల్ అయిపోతా అంటే నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పావు. నువ్వు చెప్పేది నాకే అనిపించలేదురా, ఇంకా కెమెరాలు ఏమొస్తారు. ఐఎమ్ సింగిల్ అండ్ ఐఎమ్ రెడీ టు మింగిల్. ఓకే గైస్, రెడీ టు మింగిల్ అంట. ఎవరన్నా ఉంటే మెసేజ్ చేయండి, నెంబర్ ఇస్తాను. ఇన్స్టా ఐడి పర్సనల్ స్పేస్ ఉండాలి. సరే, ఇన్స్టా ఐడి అంటే క్వాలిఫికేషన్ చెప్పుకోవాలి. వాళ్ళు నాకు నచ్చితేనే నేను క్వాలిఫికేషన్ చెప్తాను. అంటే నీ లవర్గా ఉండాలంటే కొన్ని ఎలిజిబిలిటీస్ చెప్పుకోవాలి. వాళ్ళ ఎలిజిబిలిటీస్ కాదు, జస్ట్ క్లిక్ అవ్వాలి, అప్పుడే అమ్మాయి అయితే సరిపోతుంది. అంత కూడా కాదు, అబ్బాయి అయితే సరిపోతుందా? ఏ స్పీకర్ అబ్బాయి అయితే సరిపోతుంది. సో ఫైనల్లీ లంచ్ చేసి ఇక బతుకమ్మ ఈవెంట్ దగ్గరికి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. సో ఎడ్ల బండి కూడా వచ్చింది. సో దాంతోపాటు నడుచుకుంటూ టెంపుల్, మా కాలేజ్లో టెంపుల్ ఉంటుంది, సో టెంపుల్ వరకు వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళాక అక్కడ అసలు సెలబ్రేషన్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి అసలు. సో చాలా మంచిగా అనిపించింది. అందరం లైక్ అలా బతుకమ్మలు పెట్టుకొని ఆ సౌండ్కి అండ్ ఆ బుల్లక్ కాట్కి సో మంచిగా అనిపించింది. అసలు అయితే నేను బతుకమ్మనే పేర్చలేదు, లైక్ నేను కాలేజ్కి వెళ్ళే వరకే లేట్ అయిపోయింది. బట్ కాలేజ్ వాళ్ళు చేసిన బతుకమ్మనే పట్టుకోమని నాకు ఇచ్చారు. లైక్ మంచిగా అనిపించింది. లైక్ నేను బతుకమ్మని పేర్చలేకపోయినా కూడా బతుకమ్మనే నా దగ్గరికి వచ్చింది, అట్లా ఆ ఫీల్ మంచిగా అనిపించింది.
లాస్ట్కి మా బ్యాచ్ స్టూడెంట్స్ వచ్చి ఇలా డ్యాన్స్ చేయండి మ్యామ్, మీరు బాగా చెప్తారు మాకు అలా ఇలా అని చెప్తే సరే అని వెళ్ళి డ్యాన్స్ చేసామన్నమాట. సో మంచిగా అనిపించింది స్టూడెంట్స్తో అలా డ్యాన్స్ చేయడం. సో మా కాలేజ్ ఈవెంట్ ఇలా జరిగిందనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే, బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.